ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు ఎటువంటి ఫలితాలనిస్తాడు? రాహు యొక్క కారకత్వాలేమిటి? అదేవిధంగా రాహు బాలేనప్పుడు, రాహు కనుక నెగెటివ్‌గా ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలుంటాయి? రాహుకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వలన నెగటివిటీ తగ్గించుకోవచ్చు? ఈ విషయాల్ని డిస్కస్ చేద్దాము. ప్రధానంగా రాహు గురించే నేను ఎక్కువగా వీడియోలు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఈ రాహు మహాదశ జరుగుతున్నప్పుడు ఎన్నో అనూహ్యమైనటువంటి సంఘటనలు కావచ్చు, ఎక్స్‌పెక్టేషన్స్‌కి విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరగడము, సడన్‌గా కొన్ని లాసెస్ అంటే నష్టాలు జరగడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. కాబట్టి రాహు యొక్క మహాదశ వచ్చినప్పుడు రాహుని ఏ విధంగా అర్థం చేసుకుని జాగ్రత్త పడాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతవరకు రాహు యొక్క కారకత్వాలు కావచ్చు, రాహు ఇచ్చేటువంటి సమస్యలు, అలాగే రాహు యొక్క పరిహారాల్ని తెలియచేస్తున్నాను ఈ వీడియోలో. అదేవిధంగా మోసానికి గురవడం అనేది రాహు యొక్క ప్రత్యేకత. అంటే మోసానికి గురి చేసి ఒక వ్యక్తిని పదవి భ్రష్టుని చేయడం కావచ్చు, లేదా ఆర్థికంగా చితికిపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ చేసేటువంటి గ్రహం రాహువు. ఈ నేపథ్యంలో ఈ వీడియోలో 2 ఉదాహరణ చార్ట్స్ కూడా చూపించి రాహు వారి యొక్క కెరియర్లో ఎటువంటి నష్టాన్ని తీసుకొచ్చాడో లేదా ఎటువంటి మరణాన్ని ఇచ్చాడో అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఇందిరాగాంధీ గారి విషయంలో రాహు ఎటువంటి దుర్మరణాన్ని కలిగించాడు, అలాగే నందమూరి తారక రామారావు గారి చార్ట్లో రాహువు ఎటువంటి పదవీచ్యుతిని ఇచ్చాడు, ఊహించని సంఘటనల్ని ఎలా కలిగించాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ పరాశర జైమిని 2 పద్ధతుల్లోనూ నేను వివరిస్తాను. ఎందుకంటే జైమిని పద్ధతిలో కూడా రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి రాశి యొక్క మహాదశ జరిగేటప్పుడు కూడా రాహు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా లేనప్పుడు రాహు తనదైన ప్రభావాన్ని చూపిస్తారు. కాబట్టి జైమిని దృక్కోణంలో కూడా, జైమిని పర్స్పెక్టివ్లో కూడా, ఆ దృష్టికోణంలో కూడా కొంత అనలైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో జైమిని సిద్ధాంతం ప్రకారం కూడా నేను రాహు యొక్క ప్రభావాన్ని వీరిద్దరి జాతకాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రాహు యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే విదేశాలకు సంబంధించినటువంటి గ్రహం రాహువు. తాను ఏదైతే ఒక సంప్రదాయంలో పుట్టాడో దానికి విరుద్ధమైనటువంటి సంప్రదాయాన్ని ఫాలో అయ్యేట్టు చేయడం అనేది రాహు యొక్క ప్రత్యేకత. అదేవిధంగా చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు చేసి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ని ఇచ్చి అనూహ్యమైనటువంటి మలుపులు తిప్పేటువంటి గ్రహం కూడా రాహువే. అది మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు. అలాగే అబద్ధాలు ఆడడము, అల్లకల్లోలాలు సృష్టించడము, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రత్యేకతలు. డిస్టర్బెన్సెస్ కలిగించడము, అది పర్సనల్ లైఫ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రత్యేకతలు. అదేవిధంగా ఒక పని ఏదన్నా అనుకుంటే అది కాకుండా చాలా విసుగు తెప్పించి భయాన్ని కలిగించేటువంటి గ్రహం రాహువు. రాహు యొక్క ప్రత్యేకత భయము. అంటే లేని విషయాన్ని ఉంది అన్నట్టు భయపెట్టడము, తనకేదో అయిపోతుంది, తను ఆర్థికంగా చితికిపోతాడు, తన ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది అని ఊహించుకుని ఎక్కువగా భయపడడం అనేది, భయపెట్టడము అనేది రాహు యొక్క ప్రత్యేకత. అదేవిధంగా మగవారి విషయంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, దీనివల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కలిగించే గ్రహం కూడా రాహువే. ఇక రాహు కొన్ని ప్లేసెస్లో ఉండి రాహు యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే కులాంతర మతాంతర వివాహాలు, విదేశీ వ్యక్తిని వివాహం చేసుకోవడము, విదేశాల్లో సెటిల్ అవ్వడము, ఇవన్నీ కూడా ఇచ్చే గ్రహం రాహువు. అలాగే రాహు ఎప్పుడైతే బలంగా ఉంటాడో, కొంత నెగిటివ్గా ఉంటాడో, మోసం చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో పనిచేయడము, సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య పనిచేయడము, దానివల్ల చాలా మెంటల్గా ఎంతో సఫర్ అవ్వడము, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. అదేవిధంగా నిరంకుశంగా రాజ్యాన్ని పాలించడము, ఒక సీఎం లేదా పిఎం అయితే తనదంటూ ఒక పద్ధతిలో నిరంకుశత్వంతో, డామినేటింగ్ నేచర్తో రాజ్యపాలన చేయడము, ఇది రాహు ఇచ్చేటువంటి లక్షణము. అదేవిధంగా సడన్గా పదవీచ్యుతిని చేయడం కూడా రాహు యొక్క లక్షణమే. ఈ విధంగా రాహువు 2 ఎక్స్ట్రీమ్స్ని కూడా ఇవ్వగలడు. ఎవరి మీదైనా కుట్ర చేయడము, కుట్రకి బలపడము, ఇవి రాహు యొక్క ప్రత్యేకతలు. ఈ విధంగా రాహువు తన మహాదశలో జాతకుణ్ణి పూర్తిగా ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలడు. చాలా సమస్యలనిచ్చి జీవితంలో అల్లకొల్లలు కూడా సృష్టించగలడు. కాబట్టి రాహుని అర్థం చేసుకుని రాహు యొక్క రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా అవసరము. రాహు కనుక యోగించకపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయని కనుక చూసినట్టయితే వారి యొక్క బుద్ధి కూడా కొంతవరకు నెగిటివ్గా ఆలోచించడము,
ఇతరుల మీద ఆధారపడము సలహాల కోసము, ఆ విధంగా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, ఇటువంటి వాటి వల్ల వ్యాపారంలో ఎక్కువ నష్టాన్ని కొని తెచ్చుకోవడము, ఇవి రాహు ఇచ్చేటువంటి లక్షణాలు. అదేవిధంగా కోర్టు చిక్కుల్లో ఉన్నటువంటి వారు ఎంతకీ ఆ కేసు తేలకపోవడము, అది వాయిదాల మీద వాయిదాలు వెళుతూ చాలా విసుగు తెప్పించడము, ఇలా కూడా రాహువు సమస్యలు ఇస్తాడు. అలాగే కారాగార వాసం అంటే జైలు శిక్ష విధించడానికి కూడా రాహు కారకుడు కొన్ని కాంబినేషన్స్లో. బంధన యోగం కనుక ఉన్నట్టయితే రాహువు జైలు అప్రాప్తిని కూడా ఇస్తాడు. ఇక విదేశాల్లో పనిచేయడము, విదేశీ వ్యాపారాలు, విదేశంలో సెటిల్ అవ్వడము, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రత్యేకతలు. ఉదాహరణకి 9th హౌస్లో కనుక రాహు ఉంటే విదేశీ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలు ఉండడానికి ఎక్కువగా సహాయపడతాడు, ముఖ్యంగా రాహు యొక్క మహాదశ నడుస్తున్నట్టయితే. శని రాహువులు ఇద్దరు 9th హౌస్లో ఉన్న విదేశాల్లో నివసించడానికి తను పుట్టిన దేశాన్ని వదిలేసి వేరే దేశంలో తన దేశానికి భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉండేటువంటి దేశంలో ఉండడము, అక్కడ జీవనం సాగించడము, ఇటువంటి జీవితాన్ని ఇస్తాడు రాహువు. ఇక రవిరాహుల కలయిక అనేది పితృదోషాన్ని సూచిస్తుంది. తండ్రితో సత్సంబంధాలు పెద్దగా లేకపోవడము, ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలను ఇస్తాడు రాహువు. అదేవిధంగా కీళ్ళ నొప్పులు, ఇలాంటి వాటికి కూడా రాహువే కారణము. విష జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్, ఇవన్నీ కూడా రాహు యొక్క నెగిటివిటీ వల్ల కలిగేటువంటి అనారోగ్య సమస్యలు. సాహసానికి పెట్టింది పేరు రాహువు. సాహసకృత్యాలు చేయడము, రిస్క్ తీసుకోవడము, ఇవి రాహు యొక్క ప్రత్యేకతలు. అందుకే స్పెక్యులేషన్ చేసేటువంటి విషయంలో ఎవరైతే ట్రేడింగ్ అనేది యాక్టివ్గా చేస్తూ అదే ప్రొఫెషన్గా కలిగి ఉంటారో అటువంటి వారు రాహుని ఎప్పుడూ కూడా కొంతవరకు గమనించుకోవాలి. ఎందుకంటే రాహు రిస్క్ చేయడాన్ని బాగా ప్రోత్సహిస్తాడు. పాజిటివ్గా ఉన్నట్టయితే ఆ రిస్క్ వల్ల ఆ జాతకుడికి మేలు కలుగుతుంది. అలా కాకుండా రాహు కనుక నెగిటివ్గా ఉంటూ రిస్క్ చేసినట్టయితే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభము, వాళ్ళు చేసినటువంటి ట్రేడింగ్లో తీవ్ర నష్టాలు, అలాగే బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇటువంటి వాటిలో చాలా నష్టాలు కలిగించే గ్రహం రాహువు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఇటువంటి వాటి కారకుడు రాహువు. రాహు పాజిటివ్గా బలంగా ఉన్నప్పుడే అటువంటి వాటి జోలికి వెళ్ళాలి. అలా కాకుండా రాహు నెగిటివ్గా వీక్గా కనుకున్నట్టయితే, నెగిటివ్గా స్ట్రాంగ్గా కనుకున్నట్టయితే, ఇంకా చెప్పాలంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇటువంటి వాటికి దూరంగా ఉండడం అనేది మంచిది. లేకపోతే ఆకస్మికంగా తీవ్ర నష్టాన్ని, పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగిస్తాడు రాహువు. అలాగే మంత్ర సాధనకి రాహు చాలా బాగా సహాయపడతాడు, మంత్ర సిద్ధిని కలిగిస్తాడు రాహువు. అటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే బుధరాహువుల కలయిక, శుక్రరాహువుల కలయిక, ఇవి కొంతవరకు మంత్రసిద్ధికి సహాయపడేటువంటి కాంబినేషన్స్గా చూడొచ్చు. ఇదే రాహువు కనుక చెందుతూ ఉన్నట్టయితే మానసిక ఆందోళనలు, భయాలు, లేనిపోని భయాలు, ఊహించుకుని భయపడము, ఇటువంటి సమస్యలు ఇస్తాడు. బుధరాహువుల కలయిక వలన కూడా ఇటువంటి మానసిక ఆందోళనలు, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, ఇటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క గ్రహంతో రాహు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. గురు రాహువుల కలయిక చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కలయిక. గురు చండాల యోగం అనేటువంటి పేరు ఉన్నప్పటికీ గురు రాహువుల కలయికకి ఆ యోగం అనేది చాలా మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కలయిక. చాలా ఉన్నతమైనటువంటి భావాలు, ఆదర్శ భావాలు ఉండి ముక్కుసుడితనంతో ఉంటూ సిన్సియర్గా ఉండడము, ఇవన్నీ కూడా గురు రాహువుల కలయిక ఇచ్చేటువంటి మంచి లక్షణాలు. కాబట్టి గురుచండాల యోగం అనగానే భయపడవలసినటువంటి అవసరం లేదు. కుజరాహువుల కలయిక కూడా చాలా అగ్రెసివ్ రిజల్ట్స్ని, తీవ్ర పరిణామాలని, వెంటనే ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడము, అగ్రెసివ్ ఈవెంట్స్ అన్నీ కూడా, తీవ్ర పరిణామాలన్నీ కూడా వెంటనే చోటు చేసుకోవడము, చాలా స్పీడ్గా పనులన్నీ జరిగి తీవ్ర నష్టాన్ని కలిగించడము, ఇటువంటి సంఘటనలు ఉంటాయి కుజరాహువుల కలయిక వలన. ఇక రాహు కనుక నెగిటివ్గా ఉంటే ఇందాక చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ చార్ట్స్లో ఎటువంటి నష్టాన్ని ఇచ్చాడు రాహువు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కసారి మనం ఓన్లీ పరాశర సిస్టంలో అనలైజ్ చేసి, అంటే స్థిరకారకత్వాల ద్వారా రాహు ఉన్నటువంటి స్థానము, అలాగే ఆ రాశ్యాధిపతి, వీటిని అనుసరించి అనలైజ్ చేసేటప్పుడు రాహు యొక్క మహాదశ రాకపోయినా, రాహు నెగిటివ్ ప్లేస్మెంట్లో లేడు అని అనుకున్న రాహుని మనం పట్టించుకోం. కానీ జైమిని పద్ధతిలో చూసినప్పుడు కొన్ని రాశి దశలు నడుస్తున్నట్టయితే దాని మీద రాహు ప్రభావం నెగిటివ్గా ఉంటే తప్పకుండా జీవితంలో అనూహ్యమైనటువంటి సంఘటన జరిగి దానివల్ల చాలా నష్టాన్ని కొని తెచ్చుకోవాల్సి రావచ్చు. కాబట్టి ఇందిరాగాంధీ గారి చార్టు, అలాగే ఎన్టీఆర్ గారి చార్టు ఎగ్జాంపుల్గా తీసుకుని రాహు యొక్క ప్రభావం ఎలా ఉంది వారి జీవితాల్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రాహువు ఇందాక చెప్పిన 2 ఎగ్జాంపుల్ చార్ట్స్లో ఏ విధమైనటువంటి దుష్ఫలితాలను ఇచ్చాడు అనేది చూద్దాము. మొట్టమొదటిగా ఇందిరాగాంధీ గారి చార్ట్ కనుక చూసినట్టయితే ఆవిడ లగ్నము
కర్కాటక లగ్నము, లగ్నంలో శని, 2 కుజుడు, 5 రవి బుధులు, 6 శుక్ర రాహువులు, 7 చంద్రుడు, 11 గురువు, 12 కేతువు. అయితే ఆవిడ దుర్మరణానికి గురైనప్పుడు నడుస్తున్నటువంటి దశ కనుక చూసినట్టయితే శని మహాదశలో రాహు అంతర్దశ నడుస్తోంది. శని ఆత్మకారకుడు, శుక్రుడు అమాత్యకారకుడు. కారకాంశ లగ్నం వచ్చి మకరము. అయితే కారకాంశ లగ్నం ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము అని చూసినట్టయితే ఆత్మకారక గ్రహం ఏది అనేది చూసుకోవాలి. ఈ చార్ట్లో శని ఆత్మకారక గ్రహం. ఈ శని నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి D1 చార్ట్లో కారకాంశ లగ్నం అవుతుంది. ఈవిడికి శని మకరంలో ఉన్నాడు కాబట్టి నవాంశలో మకరం అనేది కారకాంశ అయింది. ఇక రాహు యొక్క ప్రభావం కనుక మనం చూసినట్టయితే శని మహాదశలో రాహు అంతర్దశలో ఈ దుర్ఘటన జరిగింది ఆవిడ యొక్క లైఫ్లో. ఆవిడ అంగరక్షకులే ఆవిడ్ని కాల్చి చంపడము. ఇక శని వచ్చేసి అష్టమాధిపతి, అలాగే సప్తమాధిపతి కూడా. సప్తమాధిపతిగా మారకుడు అవుతాడు, అష్టమాధిపతి కూడా అయ్యాడు. అంటే ఒక కుట్ర అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సీక్రెసీ అంటే సీక్రెట్గా తన వెనకాల తన శత్రువులు ఉండడం. ఇక అమాత్యకారకుడైన శుక్రుడు రాహుతో ధనస్సులో ఉండడం, అందులో అష్టమారూఢం ఉండడం, A8 అనేది. అందుకే తన వెనకే తను నమ్మినటువంటి అంగరక్షకులే కుట్ర చేసి ఆవిడ్ని రహస్యంగా ఆలోచన చేసి చంపడం జరిగింది. ఇక్కడ రాహు యొక్క పాత్రని గమనించాలి. రాహువు A8 ఉన్నటువంటి ధనస్సులో ఉన్నాడు, అంటే అష్టమారూఢం ఉన్నటువంటి ధనస్సులో ఉన్నాడు. శని యొక్క మహాదశ నడుస్తోంది. శని రాహువులు కూడా షష్టాష్టకాల్లో ఉన్నారు. ఇక జైమిని దశలు కనుక చూసినట్టయితే స్థిర దశ మీన మహాదశలో ధనస్సు అంతర్దశ. మీన రాశికి 10వ ఇంట్లో అమాత్యకారకుడైన శుక్రుడు ఉన్నాడు రాహువుతో. అంటే పదవిలో ఉండగానే ఆవిడ చనిపోవడం అనేది జరిగింది. అది ధనస్సులో ఉన్నారు శుక్ర రాహువులు, అందులో అష్టమారూఢ ఉంది. ఈ ధనస్సు అనేది జైమిని పద్ధతులు ఎప్పుడూ కూడా అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి దశ. ఇదొక సూత్రము. అగ్నితత్వ రాశుల దశలు వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. మేషము, సింహము, ధనస్సు ఈ 3 అగ్నితత్వ రాశులు. వీటి దశల్లో కొంత ఎక్కువగా తీవ్ర సంఘటనలు అనేవి జరుగుతాయి. మేషం కంటే సింహరాశి ఎక్కువ తీవ్ర సంఘటనలు ఇస్తుంది, సింహం కంటే ధనస్సు మరింత తీవ్ర సంఘటనలు ఇస్తుంది. కాబట్టి ధనస్సు మహాదశ, ఆ ధనస్సు రాశిలో రాహు ఉండడము, అందులో అష్టమారూఢం ఉండడం, అటువంటి దశలు కూడా జరుగుతూ ఉండడం. కాబట్టి రాహువుని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఎన్టీఆర్ గారి చార్ట్ని కనుక చూసినట్టయితే ఆయన లగ్నము తులా లగ్నము, లగ్నంలో గురుచంద్రులు, 5 కేతువు, 7 శుక్రుడు, 8 రవి బుధులు, 9 కుజుడు, 11 రాహువు, 12 శని. ఆయన పదవిచ్యుతుడైనటువంటి సమయాన్ని చూసినట్టయితే శుక్ర మహాదశలో గురు అంతర్దశ అనేది జరుగుతోంది వింశోత్తరి దశ ప్రకారము. శుక్రుడు కారకాంశ లగ్నం నుంచి 10వ ఇంట్లో ఉన్నాడు. రాహు దృష్టి శుక్రుడి మీద ఉంది. అమాత్యకారకుడు కెరియర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఇటువంటి శుక్రుడు రాహు చేత చూడబడుతూ ఉండడము. ఆయన కారకాంశ లగ్నము కర్కాటకం నుంచి 10వ ఇల్లు మేషం అవుతుంది, అందులో శుక్రుడు ఉన్నాడు. రాజ్యస్థానానికి సంబంధించిన స్థానంలో కారకాంశ నుంచి 10వ ఇంట్లో శుక్రుడు ఉండి రాహు చేత చూడబడుతూ ఉండడం. అందుకే పదవీ చ్యుతి అనేది జరిగింది స్థిర వింశోత్తరి దశ ప్రకారము. అదేవిధంగా గురువు అమాత్యకారకుడైనటువంటి చంద్రుడితో ఉండడము. అదేవిధంగా రాహు దృష్టి కూడా ఉంది. రాశి దృష్టితో రాహు చూస్తూ ఉండడము. సింహరాశి, తులారాశి చూసుకుంటాయి. ఇక స్థిరదశ విషయానికి వచ్చినట్టయితే ఆయనకి ఇక్కడ కారకత్వాలు నేను మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు చరదశ వచ్చేసి కన్యమహాదశలో మేషదశ, శని ఆత్మకారకుడు, కారకాంశ లగ్నం కర్కాటకం, రవి జ్ఞాతికారకుడు, చంద్రుడు అమాత్యకారకుడు. జ్ఞాతికారకుడు అంటే 6th లార్డ్ ప్లస్ 8th లార్డ్ ప్లస్ 12th లార్డ్ ఎంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తారో అంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాడు జ్ఞాతికారకుడు. రవి జ్ఞాతికారకుడు అయ్యాడు. ఇక రవి యొక్క దృష్టి అమాత్యకారకుడైన చంద్రుడి మీద ఉంది. అలాగే రాజ్యారూఢం మీద కూడా ఉంది, A10 మీద. రాశి దృష్టితో రవి చూస్తున్నాడు. ఇక కన్య మహాదశలో మేషము అంతర్దశ. కన్యకి 12 రాహు ఉన్నాడు.
ఈ మేషం అనేది కారకాంశ నుంచి 10th హౌస్ అయింది, దాని మీద రాహు దృష్టి ఉంది. అదేవిధంగా స్థిర దశ కనుక చూసినట్టయితే మకర మహాదశలో తులదశ, మకరంలో A10 ఉంది, దాన్ని రాహు చూస్తున్నాడు. మకర మహాదశ నడుస్తోంది, మకర దశల్లో రాజ్యారూఢం ఉంది, దాన్ని రాహు చూడటము. అదేవిధంగా తులలో అమాత్యకారకుడు చంద్రుడు ఉన్నాడు, దాన్ని కూడా రాహు చూస్తున్నాడు రాశి దృష్టితో. ఇక మండూక దశ అనేది ప్రధానంగా కెరియర్కి సంబంధించిన ఫలితాలను చూడడానికి మనం అనలైజ్ చేసేటువంటి దశ. అది మిథున మహాదశలో కన్య అంతర్దశ. మిథునానికి 8వ ఇంట్లో రాజ్యారూఢం ఉంది, రాహు చేత చూడబడుతున్నాడు. మిథునానికి 8th హౌస్లో A10 ఉంది, రాహు చూస్తున్నాడు. అదేవిధంగా కన్య విషయానికి వచ్చినట్టయితే కన్యలో ఘటిక లగ్నం ఉంది, వ్యయంలో రాహు ఉన్నాడు. కన్యలో ఘటిక లగ్నం ఉంది. ఘటిక లగ్నం అనేది కెరియర్కి సంబంధించినటువంటి లగ్నము, దానికి వ్యయంలో రాహు ఉన్నాడు. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం చాలా బలంగా ఉన్నప్పుడే ఇటువంటి దుస్సంఘటనలు అనేవి జరుగుతాయి. కాబట్టి జైమిని పద్ధతిలో అప్పుడు నడుస్తున్నటువంటి చరదశ, స్థిరదశ, మండూక దశ చూసుకోవడము, రాహు యొక్క ఇంపాక్ట్ ఉందా అనేది అనలైజ్ చేసి ఒకవేళ ఉన్నట్టయితే తగిన పరిహారాలు చేసుకోవడం అనేది ఆ తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం అనేది ఈ యాంగిల్లో కూడా మనం అనలైజ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంలో నేను ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా రాహువు తనదైనటువంటి శైలిలో ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్లో ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపించడం అనేది చూసాము. ఇక రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది తెలుసుకుని వాటిని ఆచరించడం అనేది చాలా చాలా మంచిది. ప్రధానంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ని మానివేయడము, డ్రింకింగ్ స్మోకింగ్కి దూరంగా ఉండడము, అవి అసలు చేయకపోవడము, ఇది ప్రధానమైనటువంటి రెమెడీగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా రాహు యొక్క నెగిటివిటీని పెంచేటువంటి ఆహార పదార్థాలు, వాటిని కూడా మానివేయడం అనేది ఒక రెమెడీగా పనిచేస్తుంది రాహు విషయంలో. అలాగే దుర్గాదేవి ఆలయంలో కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కావచ్చు, మంగళవారం లేదా శనివారం పేదలకు అన్నదానం చేయడము, ప్రసాదాన్ని పంచడము, ఇలాంటివన్నీ కూడా రాహుకి మంచి రెమెడీస్గా పనిచేస్తాయి. ఆదివారం రోజున మినపగారులు చేసి దాన్ని దానం చేయడము, గుళ్ళో దానం చేయొచ్చు, సాధువులకి ఇటువంటి వారికి దానం చేయడం అనేది కూడా ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. అదేవిధంగా నాగుల చవితి, నాగుల పంచమి ఇటువంటి రోజులు వచ్చినప్పుడు నాగప్రతిష్ఠ చేయడము దేవాలయంలో, ఇవి కూడా చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిహార ప్రక్రియలు. అలాగే రాహు ఎప్పుడైతే తన మహాదశలో ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడో అనైతికమైన పనులకు దూరంగా ఉండడము, అబద్ధాలు ఆడకుండా ఉండడము, వీలైనంత వరకు డివైన్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా రాహుకి మేలు చేసేటువంటి అంశాలు. ఇంట్లో ఎప్పుడూ కూడా అటక మీద పాత సామాన్లన్నీ పేర్చకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి క్లీన్గా ఉంచుకోవడము, ఇది కూడా చాలా మంచి రెమెడీగా చెప్పబడింది రాహుకి. ఈ విధంగా కొన్ని రెమెడీస్ని ఇక్కడ నేను చెప్తున్నాను. అయితే జాతక పరిశీలన చేసి రాహు మహాదశ కనుక వచ్చినట్టయితే పరాశర, జైమిని 2 పద్ధతుల్లో కూడా రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఇస్తాడా అని ఒక అంచనాకి వచ్చి రాహు కనుక పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా మటుకు తీవ్ర నష్టాలని, అనుకోని దుస్సంఘటనల్ని నివారించుకోవడానికి ఈ పరిహార ప్రక్రియలు అనేవి హెల్ప్ చేస్తాయి. కాబట్టి రాహు మహాదశను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా రాహుకి పరిహారాలు చేసుకోవడం అనేది మాత్రం చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.